స్వప్నని ఫ్రమ్ ఏంజల్స్ క్రియేషన్స్ మనుగూరు నియర్ బై భద్రాచలం అండి. సో ఇప్పుడు మన చేతిలో అయితే అన్ని ఆర్డర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఆన్లైన్ ఆర్డర్స్లే. సో ఇవన్నీ వచ్చి మనకి హైదరాబాద్ నుంచి అనిత గారు పంపించారండి. తను ఏం చెప్పారంటే అన్ని ప్లెయిన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే మనకి సెండ్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ప్యాటర్న్ లో ఎంబ్రాయిడరీ వర్క్ లో డిఫరెంట్ ఇవ్వమన్నారు. అన్ని నా ఓన్ థాట్స్ తో అయితే నేను డిజైన్ చేశాను. మిక్స్ మ్యాచింగ్ దేని మీదకైనా యూజ్ చేసేటట్టు. సిల్క్ సారీస్ చాలా ఉంటాయి కదండి మనకి. ప్రతి సిల్క్ సారీకి మనం బ్లౌజ్ కుట్టించుకోలేం కదా. సో డిజైనర్ బ్లౌజ్ వేస్తే నార్మల్ సిల్క్ సారీ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ ని బట్టి ఎట్లాంటి సారీ అయినా మనం ఎలివేట్ చేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ అయితే మనం అలా సిల్క్ సారీస్ కోసం డిజైన్ చేసిన బ్లౌజెస్ ఇవన్నీ కూడా. వీటికి అసలు సారీస్ మ్యాచింగ్ ఏమీ లేదు. దేని మీదకైనా యూజ్ చేసేటట్టు అయితే ఇచ్చాము. సో ఇది వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీలో తీసామండి వర్క్స్ అయితే. బ్యాక్ అనేది వీ షేప్ ఇచ్చి బౌ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్ షేప్ పట్టీలో అడిగారండి తనేది. కొన్ని ప్రిన్స్ కట్లు ఇచ్చాం మోడల్ని బట్టి. హ్యాండ్లో వచ్చేసి ఇలా ఫ్లవర్స్ చూడండి ఎంత ఫినిషింగ్ బాగున్నాయో. కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. సో బ్యాక్ డిజైన్ వర్క్ కాస్ట్ వచ్చేసి 800 చార్జ్ చేసామండి. టోటల్ బ్లౌజ్ వచ్చేసేసి 1400 చార్జ్ చేసాం విత్ స్టిచ్చింగ్ వర్క్ టోటల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ అనిత గారివి అండి. తను మోడల్స్ ఏమీ చెప్పలేదు, బడ్జెట్ చెప్పారు. ఆ బడ్జెట్లో అయితే నేను డిజైన్ చేశాను. బ్యాక్ లో వచ్చేసి ఇలా హై నెక్ చిన్న డ్రాప్ అనేది ఇచ్చాను. చిన్న బూటీస్. ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్. హ్యాండ్ లో కూడా చిన్న బూటీస్ అనేది ఇచ్చేసామండి. బార్డర్ డిజైన్ బాగుంది కదా. దీని కాస్ట్ వచ్చేసి 1300 చార్జ్ చేసాము విత్ స్టిచ్చింగ్ వర్క్ లైనింగ్. మన ఛానల్లో చాలా ఫేమస్ అయిన బ్లౌజ్ అండి. సీతారాం మోడల్ ప్లెయిన్ మీద చాలా బాగుంది. యాక్చువల్గా ఈ కాలర్ లో కూడా వర్క్ ఇద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇలా ప్లెయిన్ గానే బాగుంటది, కొన్నిటికి ఇచ్చాం కదా వర్క్స్ అనేది ఇవ్వలేదు. బ్యాక్ ఇలా లాంగ్ జిప్ పెట్టేసాము. సో వీడియోలో చాలా బ్లౌజెస్ ఉన్నాయి, ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను. హ్యాండ్ లో వచ్చేసి ఇలా పట్టి మోడల్ అనేది ఇచ్చేసామండి. దీనికి వచ్చేసి లైట్ కలర్ సారీస్ ఏవి కట్టుకున్నా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. రా సిల్క్స్ ఇలా ప్లెయిన్ సిల్క్స్ ఉన్నాయా పంపించేసాను. డిఫరెంట్ మోడల్స్ అనేది డిజైన్ చేద్దాము. ఇది వచ్చేసి హ్యాండ్ లో డిఫరెంట్ మోడల్ అండి. ఒక మ్యాట్ డిజైన్ లాగా వస్తుంది. మనం వేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇవ్వండి ఇలా వస్తుంది. ఒక హెయిర్ స్టైల్ డిజైన్ లో అయితే మనకి హ్యాండ్ డిజైన్ ఉందండి. ఇలా మోడల్స్ కావాలి అంటే మాత్రం క్లాత్ మనకి 1.5 మీటర్ ఈజీగా పడుతుంది. మీటర్లో అయితే ఈ మోడల్స్ రావు. సో తను ఏంటంటే ఒక 3 బ్లౌజెస్ అయితే 1.5 మీటర్ పంపించారు, మిగిలిన మనకి మీటర్ పంపించారు. ఇలా స్టిచ్ చేస్తే 800 చార్జ్ చేస్తాము. సీతారాం మోడల్ కూడా 800 చార్జ్ చేసాము. నెక్స్ట్ వన్ బ్లాక్ మాత్రం ఇలా నేను కట్ వర్క్ ఇచ్చేసి మిర్రర్స్ ఇచ్చేసాను. చాలా సింపుల్ గా నీట్ గా ఉంది కదా. వర్క్ కాస్ట్ వచ్చి 700 చార్జ్ చేసామండి. ఫ్రంట్ హ్యాండ్ లో కూడా మనం ఎల్బో ఇలా వర్క్ ఇచ్చేసాము. గోల్డ్ సిల్వరే యూజ్ చేసాము. దేని మీదకైనా మనం మిక్స్ మ్యాచింగ్ వేసుకునేటట్టు. సో ఇంకొక బ్లౌజ్ వచ్చేసేసి పింక్ కూడా మ్యాక్స్ మనం చాలా సారీస్ కి మ్యాచింగ్ వేసుకుంటాం కదా. మెయిన్ పట్టు సారీస్ లో కూడా ఎక్కువ పింకే ఉంటుంది. దీనికి వచ్చేసి ఇలా హ్యాండ్ లో ఒక డిఫరెంట్ బంచ్ స్టైల్ అనేది తీసామండి. ఎక్కువ ఇది నేను షార్ట్ హ్యాండ్ లో తీసాను. ఫస్ట్ టైం మనం కొంచెం లెంత్ హ్యాండ్ లో కూడా ఇచ్చాను. ఇలా బీడ్స్ కూడా మనం ఇట్లా లాంగ్ హ్యాంగింగ్ బీడ్స్ అనేది ఇచ్చాను. బంచ్ చూడండి ఎంత బాగుందో. సో ఇంకా కొంచెం దీన్ని డిజైన్ చేసుకోవాలంటే బ్యాక్ ఒక బంచ్ ఇచ్చేసుకోవచ్చు, బూటా ఇచ్చుకోవచ్చు. బడ్జెట్ ని బట్టండి, వాళ్ళు చెప్పిన బడ్జెట్లో అయితే మనం ఓన్లీ హ్యాండ్. నెక్స్ట్ వన్ అండి కుమారి గారు, మీ బ్లౌజెస్ అన్ని కంప్లీట్ అయినాయి. వైజాగ్ నుంచి ఆర్డర్ అండి ఇది. సో సింపుల్ గా ఇచ్చేయమన్నారు. బ్యాక్ వచ్చేసేసి మనం కట్ వర్క్ అనేది ఇచ్చాము. హ్యాండ్ కూడా మనకి ఆల్రెడీ బార్డర్ ఇలా స్కాలప్ అనేది ఇచ్చేసారు, అది యాజ్ యూజువల్ ఇచ్చేసాను. ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్. ఇలా మొత్తం కట్ వర్క్స్ తీస్తే స్టిచ్చింగ్ కాస్ట్ 600 చార్జ్ చేస్తున్నామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సారీ అయితే మనకి ఇలా ఉంది డిజైన్. యాక్చువల్గా వాళ్ళకు కూడా నేను పిక్స్ అనేది పెట్టట్లేదండి, వీడియో ఫార్వర్డ్ చేసేస్తున్నాను. సో సర్ప్రైజ్ గా వాళ్ళ వీడియోస్ చూసుకొని బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఏదైనా 1-2 బ్లౌజెస్ ఇవ్వకపోయినా మా బ్లౌజెస్ పెట్టలేదని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది హై నెక్ మోడల్లో ఇచ్చామండి. బ్యాక్ వచ్చేసేసి ఇలా క్లాత్ బటన్స్ అనేది ఇచ్చాను. హ్యాండ్ లో అబ్జర్వ్ చేస్తే డబుల్ కట్ వర్క్ అంటారండి దీన్ని. మనకి శారీలో ఉన్న క్లాత్ అనేది బ్యాక్ పీస్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ లో ఇలా డబుల్ కట్ వర్క్ ఇచ్చాము. సో ఇలాంటి చిన్న డిజైన్సే బ్లౌజ్ భలే డిఫరెంట్ గా కనిపిస్తుంది కట్టుకుంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోడల్ ఆల్రెడీ చాలా నేను చూపించాను మన ఛానల్లోదే. వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఈ మోడల్ అడిగారండి. సో శారీలో ఏదైతే మనకి లోటస్ డిజైన్ లో పింక్ అనేది ఉందో ఆ పింక్ అనేది ప్యాచ్ పట్టు పీస్ తో ఇచ్చారు.
ఈ ప్లీట్స్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది వేసుకుంటే. బ్యాక్ వచ్చేసేసి ఈ నార్మల్ డీప్ నెక్స్, ఫ్రంట్ ఓపెన్ పెట్టేశాము. ఓన్లీ హ్యాండ్స్ మాత్రం ఇలా ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పోచంపల్లి స్టైల్లో ఫ్యాన్సీ శారీ. ఈ శారీకి వచ్చేసి బ్యాక్ డిజైన్, ఇది మన ఛానల్లో నేను చూపించిన డిజైన్ అండి. బ్యాక్ బవ్వి చేసేసాము. ఈ స్క్వేర్ అండ్ టాప్ కూడా కరెక్ట్గా చెప్పలేకపోయా. హ్యాండ్లో ఇట్లా కుచ్చు. సో ఈ మోడల్ అయితే ఇది. నెక్స్ట్ వన్ అండి మిర్యాలగూడ నుంచి అండి ఇది ఆర్డర్ అయితే మనకి శారీ మంచి వెంకటగిరి పట్టు అండి. ఈ శారీకి వచ్చేసి మోడల్ అంతా మనమే డిజైన్ చేసాము. కస్టమర్ అయితే ఏమీ చెప్పలేదు ఇలా అలా అని. సో శారీకి తగ్గట్టు మగ్గం వర్క్ చేయించుకున్నా ఇంత గ్రాండ్గా ఉండదండి, అంత బాగుంది. సో ఈ డిజైన్ అయితే నేను 2 days ఆలోచించాను ఎలా పెడదామని. ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇది. సో చూసారా మనం శారీలో ఏదైతే కలర్ ఉందో అది నేను బ్యాక్లో ఇలా కట్ వర్క్, డబల్ కట్ వర్క్ అనేది ఇచ్చి ఎంబ్రాయిడరీ ఇచ్చాము. చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కానీ వర్క్ కానీ. సో ఫ్రంట్ వచ్చేసేసి ఇలా డిఫరెంట్ నెక్ షేప్ అనేది ఇచ్చాము. హ్యాండ్లో వచ్చేసి మళ్ళీ మనం కొంచెం హెవీగా డిజైన్ చేశాను హ్యాండ్లో కూడా. ఇది అయితే ఫస్ట్ డిజైన్ అండి, కొత్త డిజైన్. ఇప్పుడు నేను మన ఛానల్లో చూపించే దాంట్లో ఫస్ట్ బ్లౌజ్ ఇది. సో బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. శారీ కూడా మన దగ్గరదే అండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి. శారీ ప్రైస్ వచ్చేసేసి 14,700 పడుతుంది. కలర్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాలి అంటే పింక్ చేయండి. వెంకటగిరి పట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి మంగళగిరి పట్టుకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్స్ అండి. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అయితే రన్నింగ్లో ఇచ్చేసారండి, నాకు అలా నచ్చలేదు. సో ఆప్షన్ నేనే తీసుకున్నాను. మన ఇష్టం అని చెప్పారు కస్టమర్. వెల్వెట్ తీసాను, మంచి మిర్చి రెడ్ వెల్వెట్ తీసుకొని దానికి మనం ఈ శారీ కలర్ అనేది హైలైట్ అయ్యేటట్టు ఫ్లవర్స్ అనేది ఇచ్చామండి. స్లీవ్ ఫ్లవర్స్ ఇలా బాగుంది కదా. మళ్ళీ ఇలా హ్యాంగింగ్ బీడ్స్ మనం శారీ కలర్ మ్యాచింగ్ ఇచ్చాం. ఇవి ఇలా బ్లౌజ్ ఇలా చూపించేదానికన్నా కూడా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఫ్రంట్ వచ్చేసేసి ఇలా ఇక్కడ అనేది వంపు కటింగ్ టైప్ ఇచ్చేసాము. ఇందాక బ్లౌజ్కేమో ఇలా పాన్ షేప్ తీసాము. ఈ మోడల్ వేరు నెక్ డిజైన్స్. సో ఒక కస్టమర్ ఒక 4 బ్లౌజెస్ పంపించినప్పుడు 4 బ్లౌజులకి 4 నెక్ షేప్స్ అనేది ఇస్తున్నానండి, ఒకటే అనేది ఇవ్వము. నెక్ షేప్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ మోడల్స్ దగ్గర నుంచి ప్రతిదీ చెక్ చేసుకొని అయితే మోడల్ ఇస్తాను. హ్యాండ్లో వచ్చేసి ఇది బాగుంది కదా వెల్వెట్ మీద. ఇది ఇంకా ఏ శారీస్ మీదకైనా మనకి ప్లెయిన్ గ్రీన్ మీద వేసుకోవచ్చు, సిల్వర్ శారీ ఉన్నా కట్టుకోవచ్చు. సో ప్లెయిన్ శారీస్ ఈ 3 కలర్స్ ఏ శారీ ఉన్నా హ్యాపీగా ఈ బ్లౌజ్ యూజ్ చేయొచ్చు. బాగుంది. ఈ వర్క్ నేను చెప్పలేదండి, ఇందాక చూపించిన కట్ వర్క్ వెంకటగిరి పట్టు శారీ ఉంది కదా, దానికి టోటల్ వచ్చి 25 ఛార్జ్ చేసాము వర్క్ విత్ స్టిచ్చింగ్ కాస్ట్. సో దీనికి కూడా సేమ్ ప్రైస్ అండి, 25 పడింది. బ్లౌజ్ వర్క్ బీడ్స్ హ్యాంగింగ్ టోటల్ కలిపి 25 ఛార్జ్ చేసాము. ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ కూడా నాదే, క్లాత్ కూడా నాదే. సో ఇంతవరకు ఇవ్వండి. ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా అవుతున్నాయండి ఫినిషింగ్స్. నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టా ఉందండి ఏంజల్స్ క్రియేషన్, ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. ఇందులో ఇచ్చినవి నేనైతే ఇన్స్టాలో సెండ్ చేయట్లేదు. డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఒక ఛానల్లోనే పోస్ట్ చేయలేము, టైమింగ్ని బట్టి అయితే ఇన్స్టాలో కూడా నేను కొన్ని మోడల్స్ ఇస్తున్నాను. ఏంజల్స్ క్రియేషన్స్ ఇన్స్టాని ఫాలో అవ్వండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. గుర్తుంది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.